దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. చిన్నమాట ప్రార్థన చేసుకో. ఈ వాక్యము మన హృదయంలో ఫలించలాగిన అందరూ ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను. మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనములు మీరు బయలుపరిస్తే తప్ప మీ లేఖనముల్లోని సత్యాన్ని మేము గ్రహించలేం. గనుకనైనా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఒక లేఖనం చదువుకున్నాము. మీ దాసుడను మట్టివాడను అల్పుడను అయోగ్యునయ్యా, దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటును మరుగుపరుచుకోనండి. మీ మాటలు నా నోట ఉండినట్లుగా నా శరీర ప్రాణాత్మలను మీ వశం చేస్తూ ఉన్నాను. మీ అగ్నితో పుటము వేసి మీ రక్తంతో పరిశుద్ధపరిచి నన్ను ప్రత్యేకపరచండి. మీ శైలిలో, మీ స్థాయిలో మీ ఆత్మకార్యం నా యందు మా అందరి యందు జరిగించమని బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో చాలా లేఖనాలు అవును అని ఉంటాయి, కాదు అని ఉంటాయి. ఇలాంటి భిన్నమైన స్వరాలు మనకు వినపడినప్పుడు మనము అక్కడ దేవుడు మనకేదో నేర్పాలి అనుకుంటున్నాడు అని ఆలోచించాలి. ప్రభు సహాయాన్ని కోరుకోవాలి. అంతేగాని అలాగూ తెలియపరచబడిన విషయాలు అర్థం కాకుండా గజిబిజిగా రాశారు అని మనం బైబిలు సరిగా వ్రాయబడలేదని ఇలాగ ఆలోచిస్తే అది యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు చేసేటువంటి పని ఇది కదా. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం వాటిని ధ్యానం చేస్తే పౌలు గారు చెప్పినట్లు ఆయన మాటలన్నీ అవును అంటే అవును, కాదంటే కాదుగానే ఉంటాయి. ఉదాహరణకు దేవుడు ఒక్కడా, అనేక మంది ఈ ప్రశ్న మనకు ఎదురైనప్పుడు లేఖనాల్లో దేవుడు ఒక్కడే అని చెప్తుంది లేఖనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:5. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనము 28వ వచనం చూస్తే 27వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలికగా ఫ్లూరల్లో మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 22వ వచనంలో దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. మనలో 11వ అధ్యాయం 7వ వచనంలో గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదుము రండని అనుకో. మనము ఇలాగ అనేక సార్లు ఆదికాండం మొదట్లోనే బహుళత్వం కనపడుతుంది, దేవునిలోని బహుళత్వం. ఇలా ప్రకటన గ్రంథం వరకు వెళితే అనేక సార్లు దేవునిలోని బహుళత్వం మనకు కనపడుతుంది. అబ్రహాము దగ్గరికి 3 వచ్చారని, ఆ వచ్చిన వాళ్ళు ఒక్కడే దేవుడు, మిగిలిన 2 దేవదూతలని, ఇలాంటి వ్యాఖ్యానాలు అనేకము సార్వత్రిక సంఘములో, క్రైస్తవేతర సమాజంలో మనం చూస్తున్నాం. కానీ ఆ లేఖనాల్లోని ఆశ్చర్యకరమైన సంగతులు మనకు తెలియాలి అంటే దావీదు భక్తునిలాగా మోకరించి ప్రార్థన చేయాలి. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు అని
119వ కీర్తన 18వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అలాగూ మనం ప్రార్థన చేసినప్పుడే అవును అని వ్రాయబడిన విషయాలు లేదు కాదు అని చెప్పబడిన విషయాల్లోని నిగూఢతను మనం తెలుసుకోగలుగుతాం. దేవుడు ఒక్కడే, ఆయన చెప్పిన మాటలు కూడా ఒక్కటే ఉంటాయి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదుగానే ఉంటాయి. అలాంటి వచనాల్లోనే ఒక వచనం ఇప్పుడు మనం చదివినటువంటి మూలవాక్యం, ఎవడైనను వీటిలో చేరక. 20వ వచనములు ఏమన్నారు? గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవుని సంఘాన్ని గురించి చెప్తున్నాడు ఒక యజమానుడి ఇంటిని పోలుస్తూ. దేవుని ఇంటిని ఒక ఐశ్వర్యవంతుడైనటువంటి వ్యక్తి ఇంటిలో బంగారు పాత్రలు వెండి పాత్రలు అలాగే కర్రవి మరియు మట్టి పాత్రలు ఉన్నట్లుగానే దేవుని సంఘములో వేరువేరు అంతస్తులకు చెందినటువంటి విశ్వాస సమాజం ఉంది. విశ్వాస సమాజం అందరూ ఒకటి కాదు. బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, చెక్క పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి. వాటన్నిటినీ కొన్నది ఒక్క ఆయనే, వాటన్నిటిని ఉపయోగించేది ఒక్క ఆయనే. ఒక జమీందారు మనల్ని భోజనానికి పిలిచాడు అనుకోండి, బంగారపు పళ్ళెంలో మనకు భోజనం పెట్టాడు, అన్ని బంగారపు వస్తువులు ఉన్నాయి, మంచినీళ్ళ గ్లాసు జగ్గు అన్నీ. మనం అక్కడ భోజనం చేసాం. ఆ తర్వాత మనము ఏదైనా కారణం చేత వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ కర్రతో చేసిన పాత్ర మట్టితో చేసిన పాత్ర ఉన్నది. అరే ఇది కూడా యజమానుడి పాత్రే కదా, యజమానుడికే సేవ చేస్తుంది కదా అని ఆ కర్ర పాత్రను మట్టి పాత్రను తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడితే యజమానుడు ఏమంటాడు? ఎవడరా ఇక్కడ పెట్టింది అంటాడు. అవునా కదా? ఒకవేళ ఏదైనా పాత్రే కదని డైనింగ్ టేబుల్ మీద ఉండేటువంటి బంగారు పాత్రను వెండి పాత్రను వాష్రూమ్లో పెడితే అప్పుడు కూడా కోప్పడతాడు. ఒకవేళ ఆ వెండి పాత్ర లేదా బంగారు పాత్ర ప్రక్కన ఆ మట్టి పాత్రను పెట్టామనుకోండి, ఆ పాత్రలకు ఒకవేళ నోరుండి మాట్లాడితే ఏమని మాట్లాడతాయి? నీ స్థానం ఎక్కడా, నువ్వు ఎక్కడుండాలి, ఇక్కడికి వచ్చి నా ప్రక్కన కూర్చున్నావేమిటి, నీ స్థానానికి నువ్వు పో అని మాట్లాడుతుంది బంగారు పాత్ర, వెండి పాత్ర. అవును కదా? నన్ను కూడా యజమాని కొన్నాడు, నేను కూడా యజమాని ఇంట్లోనే ఉన్నాను, దేవుని సంఘంలోనే ఉన్నాను. కాబట్టి ఏమిటి తక్కువ, నాకేమిటి తక్కువ? నేను కూడా యజమానికే సేవ చేస్తున్నాను, యజమానుడు నన్ను తన సొత్తుగా చేసుకున్నాడు అని చెప్తే ఒప్పుకోదు బంగారు పాత్ర. బంగారు పాత్రగా అని మాత్రమే కాదు, యజమానుడు కూడా ఒప్పుకోడు. అంటే కొన్ని పాత్రలు అంటే విశ్వాస సమాజం, భక్త సమాజాన్ని కొంతమందిని ఆయన చెక్క పాత్రలుగా చేస్తున్నాడు, కొంతమందిని మట్టి పాత్రలుగా చేస్తున్నాడు, కొంతమందిని వెండి పాత్రలుగా చేస్తున్నాడు, కొంతమందిని బంగారు పాత్రగా చేస్తున్నాడు. అంటే ఈ మాటలకి అర్థం ఏమిటి? బంగారం దేవత్వం, దైవిక లక్షణాలు. ఇక్కడ ఒక క్లిష్టమైన ప్రశ్న మనకు ఎదురవుతుంది. మనము భక్తి సాధన ఎలాగూ చేస్తే ఆ బంగారపు పాత్ర మెట్లోకి వెళ్ళగలుగుతాం, లేదు వెండి పాత్ర మెట్లోకి వెళ్ళగలుగుతాం అనే క్లిష్టమైన ప్రశ్న మనకు ఎదురవుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మునుపు ఇక్కడ దేవుడు మన పట్ల ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఆయన ఎలాంటి వైఖరి కలిగి ఉన్నాడు? తాను మహిమ కలిగిన దేవుడై ఉన్నాడు. మహిమ కలిగిన దేవుడై ఉండి తాను ఎన్నిక చేసుకున్న వ్యక్తులకు తన మహిమను ఇవ్వడానికి ఇష్టపడేవాడై ఉన్నాడు. కానీ ఈ భక్త సమాజం చాలామంది ఆ మహిమను పొందుకోలేకపోతారు. మహిమను పొందుకోలేకపోయే కారణాలు అనేకం. ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో సౌలు గురించి చెప్తూ 28వ వచనం చూడండి.
సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లను, యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యము నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. నీకంటే ఉత్తమమైన అంటే ఆయనకు రాజ్యాన్ని స్థిరపరచాలి అని కోరుకున్నాడు. దేవుడు సౌలుకి రాజ్యాన్ని ఇచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని సౌలు కొరకు స్థిరపరచాలి అని కోరుకున్నాడు. కానీ ఆ మహిమను అతను పొందుకోలేకపోయాడు. ఎందుకు పొందుకోలేకపోయాడు అంటే అనేక కారణాలు, రాజకీయ కారణాలు, సామాజిక కారణాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావం, ప్రజలకు మెప్పు కలుగ చేయాలనేటువంటి ఆలోచన విధానం, ఇలాంటివి అనేక కారణాలు. ఈ కారణాల చేత అతనికి ఇవ్వాలి అనుకున్న మహిమను అతను పొందుకోలేకపోయాడు. 40 సంవత్సరాలు పరిపాలించాలి దేవుని చిత్త ప్రకారం అని దేవుడు కోరుకున్నాడు. కానీ 2 సంవత్సరాలు మాత్రమే దేవుని చిత్త ప్రకారం పరిపాలించగలిగాడు సౌలు గారు. అలాగే మనందరికి కూడా దేవుడు తన మహిమను ఇవ్వాలి అని ఆశపడుతున్నాడు. చాలామంది విశ్వాస సమాజం ఆ మహిమను పొందుకోలేకపోతుంది. ఈ మాట మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, దేవుని సంఘములో మట్టి పాత్రలు ఉన్నాయి, చెక్క పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి. వాటన్నిటికీ ఆ విలువను కలగజేసిన వాడు ఆయనే. మూలవాక్యం దగ్గరికి మరలా 21 వచనం. ఎవడైనాను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి. మొదటి విషయం ఏమిటి? వీటిలో చేరక. ఈ పని ఎవరు చేయాలి? వీటిలో చేరక ఏమిటి అక్కడ ఉన్నాయి? చెక్క, మట్టి, వెండి, బంగారం. ఈ 4 పాత్రలు దేవుని సంఘంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ 4 పాత్రలు ఉన్నటువంటి దేవుని సంఘములో చేరక విచిత్రంగా కనపడుతుంది ఈ మాట. అవును కదా? వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల అంటే అవి పవిత్రపరచబడినవి కావా? ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. దేవుని వాక్యము లోతుగా పరిశీలిస్తే బుర్రబెడెక్కిపోతుంది, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ 4 పాత్రలను దేవుడు ఏర్పాటు చేశాడు అన్నాముగా, 4 ఆత్మీయ అంతస్తులు అన్నాముగా. ఒక్కొక్క ఆత్మీయ అంతస్తుకు వెళ్ళడానికి దేవుడే కార్యం చేస్తున్నాడు అన్నాం కదా. దానికి మనం ఏం చేయాలి అనేది ఒక ప్రత్యేకమైన అంశము, అదొక ప్రచండమైన అంశము. ఇప్పుడు దాని జోలి పోవడంలా. కానీ ఇప్పుడు మన అంశం ఏమిటి అంటే ఈ 4 పాత్రలు దేవుని సంఘంలో ఉత్తమమైన స్థానంలో ఉన్నాయి. వాటి స్థానాల్లో ఉన్నాయి. ఏ పాత్ర ఏ స్థానంలో ఉంచబడిందో ఆ స్థానంలో ఆ పాత్ర ప్రాముఖ్యమైనది. ఆ పాత్రను ఆ స్థానంలో ఉంచి దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు వెండి పాత్ర, బంగారు పాత్ర అంటే మట్టి పాత్ర, చెక్క పాత్ర లేకపోతే యజమానుడికి కావాల్సిన పనులు అవుతాయా అండి? లేదు. యజమానుడికి కావాల్సిన పనులు కావాలి అంటే ఈ 4 రకాల పాత్రలు కావాల్సిందే. 4 రకాల పాత్రలను ఎవరు కొనుక్కున్నారు? ఆయన కొనుక్కున్నాడు తన రక్తం చేత. ఆయనే ప్రత్యేకించుకున్నాడు వాటిని. ఫలానా పని కొరకు ఫలానా వ్యక్తి, ఫలానా పని కొరకు ఫలానా వ్యక్తి అని. ఇప్పుడు వాటన్నిటిని దేవుడు వాడుకుంటున్నాడు. వాడుకుంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చెప్తున్నాడు. ఏమనంటే ఎవడైనాను వీటిలో చేరక, ఈ 4 విషయాల్లో చేరక, అవే 4 వెండి బంగారమే ఉత్తమమైనవి, వాటిల్లో చేరక తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల. ఇక్కడ ఇంకొక అంశాన్ని చెప్తున్నాడు. తను తాను పవిత్రపరుచుకున్నాడు అంటే ఆ 4 స్థానాల్లో ఉన్న వ్యక్తులు పవిత్రపరచుకోలేదా? పవిత్రపరచుకోకుండానే దేవుని చేత వాడబడుతున్నారా? కాదు.
వాళ్ళు పవిత్రపరచబడ్డారు. పవిత్రతలోని ఇంకొక ఉన్నతమైన మెట్టుని ఇక్కడ చెబుతుంది లేఖనం. తన్ను తాను పవిత్రపరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి ఈ మాటలు మీరు మనసున పెట్టండి. ఇతను ఏం చేయాలి? వాటిలో చేరక ప్రత్యేకించుకోవాలి. ఇది భక్తుడు చేయాల్సిన పని. వాటిలో చేరక తను తాను ఇతడు ప్రత్యేకపరుచుకుంటే అప్పుడేం జరుగుతుందన్నా, వాడు పరిశుద్ధపరచబడి. అంటే పరిశుద్ధపరచబడి అనే మాట ఎవరో చేస్తున్నారు. అతన్ని పరిశుద్ధపరచడం అనే ప్రక్రియ వేరెవరో చేస్తున్నారు. ప్రత్యేకపరచుకోవడం అనే ప్రక్రియ భక్తుడు చేయాలి. దేని నుండి ప్రత్యేకపరచుకోవడం? వెండి బంగారు మట్టి చెక్క పాత్రల్లో చేరక వాటి నుండి ప్రత్యేకించుకుంటే దేవుడు పరిశుద్ధపరిచేటువంటి ప్రక్రియను చేస్తున్నాడు. అంతేకాదు, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఎవరి చేత? దేవుని చేత సిద్ధపరచబడి అవునా, ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఒక ప్రత్యేకమైన వర్గాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు. మరలా చెప్తాను, ఇది కొంచెము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అంశము గనక మరలా చెప్తున్నాను. దేవుని సంఘం ఉంది. సంఘంలో ప్రతి విశ్వాసిని ఆయన తన స్వరక్తం ఇచ్చి కొన్నారు. వారందరూ ఆయన సొత్తు. కొనబడిన ప్రతి వ్యక్తి కూడా దేవుని చేత వాడబడుతున్నాడు. వారి చదువును బట్టి, జ్ఞానాన్ని బట్టి, అంతస్తును బట్టి, వాటిని బట్టి కాదు. ఆయన కొనుక్కున్నాడు అంటే నువ్వు చదువు రాని వ్యక్తివైనా, వచ్చిన వ్యక్తివైనా, జ్ఞానం ఉన్న వ్యక్తివైనా, లేని వ్యక్తివైనా ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. వాటిని 4 కేటగిరీస్గా ఇక్కడ చెప్పాడు. 4 కేటగిరీస్ ఏమిటంటే చెక్క, మట్టి, వెండి, బంగారు పాత్రలు. ఈ 4 స్థాయిల్లో ఆయన వాడుకుంటున్నాడు. దీన్ని ఒక యజమానుడి ఇంటితో పోల్చాడు. యజమానుడు ఎవరు? ప్రభువు. ఆయన ఇల్లు ఎవరు? దేవుని సంఘం. దేవుని సంఘంలో యజమానుడు ఉపయోగించే పాత్రలుగా ఈ 4 అంతస్తులు కలిగిన పాత్రలు కలిగినటువంటి విశ్వాస బృందాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఎవడైనను వీటిలో చేరక, అంటే ఈ 4 అంతస్తుల్లో చేరక తను తాను ప్రత్యేకపరుచుకుంటే దేవుడు వాడిని సిద్ధపరుస్తాడట, పరిశుద్ధపరుస్తాడట. పరిశుద్ధపరిచి సత్కార్యములకు సిద్ధపడినటువంటి వ్యక్తిగా, సత్కార్యములకు సిద్ధపరచబడినటువంటి వ్యక్తిగా ఆయన వాడుకుంటూ అర్హమైన పాత్రగా వాడుకుంటాడట. ఇక్కడ 2 మనకు అర్థం కాని విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయా అంతస్తులలో మనము చేరడానికి మొదటి భాగంలో ఇప్పుడు చక్కగా ఉన్నాము, మట్టి పాత్రగా ఉన్నాము, వెండి పాత్రగా ఉన్నాము, లేకుంటే బంగారు పాత్రగా ఉన్నాము. ఎందుకున్నాము? లేదు ఒకవేళ చెక్క పాత్రగా, మట్టి పాత్రగా ఉంటే వెండి పాత్రగా లేకుంటే బంగారు పాత్రగా యజమాని చేతుల్లో వాడబడే అంతస్తుకు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి, దేవుడు ఎలా కార్యం చేస్తాడు అనేది ఒక అంశం. ఆ అంశం జోలికి నేను వెళ్ళలేదు. కానీ అందులో నుండి ఎవరైనా ప్రత్యేకించుకుంటే ఆ ప్రత్యేకించుకున్న వ్యక్తిని దేవుడు పరిశుద్ధపరుస్తాను అంటున్నాడు. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా తను సిద్ధపరిచి ప్రతి సత్కార్యం విషయంలో ఆయన వాడుకుంటాను అని చెప్తున్నాడు. ప్రతి పాత్రను ఆయన వాడుకుంటాడు. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము ఆయన వాడుకుంటున్నాడు. ప్రకృతిని వాడుకుంటున్నాడు, అపవాదిని వాడుకుంటున్నాడు, మరణాన్ని వాడుకుంటున్నాడు, జీవాన్ని వాడుకుంటున్నాడు. సమస్తాన్ని ఆయన కొరకు, అవి మనకు సేవ చేయడానికే ఆయన వాడుకుంటున్నట్లుగా లేఖనం మనకు సాక్ష్యం చెప్తుంది. ఒక్క మాటలో చెప్పేశాడు. అదేమిటి అంటే 119వ కీర్తనలో మనం చూస్తాం. 91వ వచనం, సమస్తమును ఆయనకు సేవ చేయుచున్నవి కదా. ఇట్లాగే మనం ఆలోచించినప్పుడు అన్నీ ఆయనకి సేవ చేస్తున్నాయి. చెక్క పాత్ర, వెండి పాత్ర, అన్ని బంగారు పాత్ర చేస్తుంది. ప్రత్యేకించుకున్న వాడిని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఆయన వాడుకుంటున్నాడు.
ఆయన వాడుకుంటున్నాడు. అయితే ప్రత్యేకమైన పాత్రగా వాడుకుంటాడు. మరి వీటిల్లో నుండి ప్రత్యేకించుకోవడం ఏమిటి? వీటిల్లో చేరగా ప్రత్యేకించుకోవడం ఏమిటి అంటే, క్రైస్తవ భక్తి జీవితంలో వేరుపాటు జీవితం అనేది 2 అంతస్తుల్లో ఉంటుంది. క్రైస్తవ భక్తి జీవితంలో వేర్పాటు జీవితం అనేటువంటిది 2 అంతస్తుల్లో ఉంటుంది. ఒకటి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం ప్రకారం మూర్ఖులైన ఈ తరం వారికి వేరై, లేదు అదే ఇంకొక మాటలో చెప్తే భక్తిహీనులైన వారికి వేరై, లోకం నుండి వేరై దేవునితో నిబంధన చేసుకోవడం. ఇప్పుడు వేరు కావాలి అని ఆయన చెప్తున్నాడు కదా. కానీ మనం లేఖనాలను పరిశీలిస్తే ఇది పరిశుద్ధ సమాజం. ఎవరు? వెండి బంగారు పాత్రలు, చెక్క, ఇవన్నీ పరిశుద్ధ సమాజం. వీళ్ళ నుండి వేరయ్యి అంటున్నాడు, వీళ్ళ నుండి వేరయ్యి అన్నాడు. కానీ దీన్ని ఖండించే వచనాలు లేఖనాల్లో అనేకం ఉన్నాయి. ఉదాహరణకు 133వ కీర్తన, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట. అక్కడేమో కలిసి ఉండమంటున్నాడు, ఇక్కడేమో వేరయ్యి అంటున్నాడు. ఆత్మ కలిగించు ఐక్యము వలన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆత్మ కలిగించు ఐక్యత వలన మనమందరము అని కలిసి ఉండడాన్ని గురించి కలిసి ఉండేటువంటి ప్రాముఖ్యతను గురించి చెప్తున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం ప్రారంభ వచనంలో వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారుడు, అటివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అంటాడు. ఇక్కడేమో కలిసి ఉండాలి అంటాడు, అక్కడేమో కలిసి ఉండకపోతే విరోధి అంటాడు. మరి ఇక్కడేమో వేరు కావాలి అంటాడు. అది మహాయాజకత్వ ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో, తండ్రి నీవును నేనును ఏకమై ఉండులాగున నీవు నాకు ఇచ్చిన వారును నాతో కూడా మనతో కూడా ఏకమై ఉండాలి అని అంటాడు. అవునా? ఏకమై ఉండాలి అంటాడు. ఇలాగూ అనేక వచనాలు మనకు భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చదివిన మూల వాక్యంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాల్లో వీటిలో చేరక వెండి బంగారు చెక్క మట్టి కుండలు ఉన్నటువంటి దేవుని సంఘము అనే ఇంటిలో ఉన్న పాత్రల్లో చేరక ఎవడైనా తను తాను ప్రత్యేకపరుచుకుంటే వాడిని పరిశుద్ధపరుస్తాడు. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా సత్కార్యాలు చేయడానికి సిద్ధపరచి వాడుకుంటాడు. ఈ మాటలు మనం ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్య సారాంశ సత్యం చెప్పేది ఏమిటి అంటే, వేరు చేయబడుట అనేది 2 అంతస్తుల్లో ఉంటుంది. ఒకటి లోకం నుండి వేరు చేయబడ్డం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2:40లో మనం చూస్తాం కదా, మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఉండాలి. మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఉండమని చెప్పిన లేఖనమే సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 4వ వచనం ఏం చెప్తుంది చూడండి. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును వాన్ని పోలియుందువు. వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకోను. ఇప్పుడు సమాధానం ఇవ్వాలా వద్దా? ఈ అంశాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇవ్వాలి అంటే ఆ సమయాన్ని బట్టి సమయోచితమైనటువంటి జ్ఞానము దేవుని యొద్ద నుండి పొందుకోవడం ద్వారా. సమయోచితమైన జ్ఞానం ఎలాగూ పొందుకుంటాం? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని కుమారుడు అవడానికి అనుగ్రహించబడ్డాడు. అంటే చెక్ ఇవ్వబడింది, కానీ ఆ చెక్కుని ఎన్కరేజ్ చేసుకోలేదు. అక్కడ దేవుని కుమారుడు అవడానికి పర్మిషన్ ఇవ్వబడింది. కానీ దేవుని కుమారుడు కావాలంటే ఏం కావాలి? రోమపత్రిక 8:14లోనికి రావాలి. ఏమిటి రోమపత్రిక 8:14? ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ.
ఈ మాటలు మీరు మనసును పెట్టండి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మూర్ఖునికి సమాధానం ఇవ్వాలా, ఇవ్వవద్దంటే ఇవ్వమన్నాడు, ఇవ్వద్దన్నాడు. ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వకూడదో, అసలు మూర్ఖులైన వారు ఎన్ని రకాలు ఉన్నారో భూమి మీద, వాళ్ళకి ఎవరికి సమాధానం ఇవ్వాలో ఎవరికి ఇవ్వకూడదో దేవుని ఆత్మ మనల్ని నడిపించడం చేత మనము వారికి సమాధానం ఇవ్వవలసినప్పుడు ఇవ్వాలి, ఇవ్వకూడనప్పుడు ఇవ్వకూడదు. ఆ విషయాన్ని ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు అనబడుతున్నారు. దేవుని కుమారులు అనబడుతున్నారు. అందరూ దేవుని సంఘంలో ఉన్నవాళ్ళే, దేవుని పరిచర్యలో ఉన్నవారే. కానీ పరిచర్య అంతా ఒకటి కాదు, పరిచర్య అంతా ఒకటి కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే, పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ కదా. పరిచర్యలు ఇంట్లో ఎన్ని పాత్రలు ఉన్నాయి? 4 రకాలు. 4 రకాల పాత్రల పరిచర్యలు, వేరు వేరు విధానాలు. అక్కడ చెప్పబడినవి 4 వేరు వేరు విధానాలు. ఇదే మాట 12వ వచనంలో ఏమంటున్నాడు? ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. క్రీస్తు ఒక్కడే, కానీ అవయవాలు అనేకం ఉన్నాయి. అవయవాల పనులు కూడా వేరువేరుగా ఉన్నాయి. ఆ అవయవాలన్నీ కలిసిందే శరీరం. అవునా? శరీరం. ఈ మాటల్ని ఇలాగంటాడు 10వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. 11, 19 అండి. మీలో యోగ్యులైన వారు ఎవరు కనపడు నిమిత్తము మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. మొదటి అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడు? సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట. మొదటి అధ్యాయం 10వ వచనంలో ఏకభావంతో ఉండమన్నాడు. 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మీలో భిన్నాభిప్రాయాలు ఉండడం మంచిదే అంటున్నాడు. ఇప్పుడు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండాలా, ఏకభావం కలిగి ఉండాలా? ఈ ప్రశ్నలు మనకు ఎదురవుతున్నాయి కదా. ఈ ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వారు ఇలాగ అనేక భిన్న స్వరాలు లేఖనాల్లో మనకు కనపడుతున్నాయి. వీటన్నిటి యొక్క సారాంశం ఏమిటి అంటే, దేవుడు భూమి మీద చేస్తున్న దైవ కార్యంలో ఏకాభిప్రాయము కలిగి ఉండవలసిన విషయాలు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు కలిగి ఉండేటువంటి విషయాలు ఉన్నాయి. ఏకాభిప్రాయం కలిగి ఉండవలసిన విషయాల్లో క్రీస్తు రక్తం చేత కడగబడిన భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా ఏకాభిప్రాయాన్నే కలిగి ఉండాలి, ఏకాభిప్రాయాన్నే కలిగి ఉండాలి కదా. అంటే అత్యవసరమైన ఐక్యత కలిగి ఉండవలసిన అత్యవసరమైన విషయాలు కొన్ని ఉన్నాయి. ఐక్యత కలిగి ఉండవలసిన అత్యవసరమైన విషయాలు భూమి మీద కొన్ని ఉన్నాయి. దేవుని సంఘంలో లిబరల్గా ఉండేవి, అత్యవసరము కాని విషయాలు మరికొన్ని ఉన్నాయి. దీన్ని ఇంకొక విషయంలో చెప్తారు. రక్షణ పొందేటువంటి విషయంలో సార్వత్రిక సంఘమంతా ఒకే అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. రక్షణలో ఎదిగే విషయంలో భిన్నాభిప్రాయాలు కలిగి ఉండవచ్చు, అది మనకు మంచిది. రక్షణ పొందుకోవడానికి ఉండవలసిన లక్షణాలు అవి మారవు, నువ్వు ఏ డినామినేషన్ అయినా కానివ్వండి. వాటిల్లో సార్వత్రిక సంఘంలోని ప్రతి క్రైస్తవుడు
యేసు ప్రభువును విశ్వసించిన వారందరూ కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఈ సున్నితమైన వ్యత్యాసాన్ని మనం గుర్తుపడితే దేవుని మహిమ చేత మనం నింపబడతాం. ఉదాహరణకు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, రక్షణకు అవసరమైన అత్యవసరమైన విషయాలు. 9వ అధ్యాయం 22వ వచనం ఏం చెబుతుంది? రక్తము చేత శుద్ధి చేయబడును. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. అంటే భూమి మీద యేసు ప్రభువును విశ్వసించిన ప్రతి వ్యక్తి క్రీస్తు రక్తాన్ని విశ్వసించాలి. అది క్రీస్తు రక్తాన్ని విశ్వసించాలి. ఎడ్ల యొక్క కోడెల యొక్క రక్తం కాదు. 12వ వచనం, 9వ అధ్యాయం 12వ వచనం, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో. కాబట్టి యేసు రక్తమును విశ్వసించిన వాడై ఉండాలి. ఇది దీనిలో భిన్నాభిప్రాయం లేదు. సార్వత్రిక సంఘంలో భిన్నాభిప్రాయం ఉంటే వాడు అసలు దేవుని సంఘంలోనే లేనట్లు. రక్తమును ఆశ్రయించని వాడు దేవుని సంఘంలోనే లేనట్లు. అలాంటి డినామినేషన్లు ఉన్నాయి. రెండవ విషయము, ఈ రక్తమును చిందించడానికి పరము నుండి దేవుని కుమారుడు దిగివచ్చాడు, ఆయన కన్య మరియ గర్భాన జన్మించాడు అని విశ్వసించాలి. కన్య మరియ గర్భాన జన్మించాడు అని విశ్వసించకపోతే వాడు దేవుని సంఘంలో ఉన్నట్లు కాదు. గలతీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలేనని కదా. ఆయన స్త్రీయందు పుట్టి, లూకా సువార్త 1వ అధ్యాయంలో గాబ్రియేలు దూత మరియతో మాట్లాడినప్పుడు నీకు ఒక కుమారుడు కలుగుతాడు, 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసును పేరు పెట్టుదు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. అందుకు మరియ వెంటనే అని చెప్పింది, నేను పురుషుని ఎరగని దానిని ఇది ఎలాగూ జరుగునని. ఒకవేళ ఆమె పురుషుని ఎరిగిన వ్యక్తి అయితే అయ్యయ్యో ఇది బయటపడకూడదు అనుకున్నాను, బయటపడిపోయిందా, అనుకున్నంత అయిపోయిందా అని అలాంటి మాటలు మాట్లాడాడు. ఇప్పుడు పురుషుని ఎరగని వ్యక్తి కన్యక గనుక అయ్యో నేను పురుషుని ఎరగని దాన్నే, నాకు ఇది ఎలాగూ సంభవించు. ఈ మాటను విశ్వసించాలి క్రైస్తవ సార్వత్రిక సంఘం. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది నమ్మనటువంటి క్రైస్తవ సమాజం కూడా ఉంది. ఆయన కన్యకకు జన్మించలేదు అని చెప్పినటువంటి నమ్మే సమాజం ఉన్నది. ఇది మూడో విషయం. నాలుగో విషయము, ఆయన భూమి మీద తన పరిచర్య చేసి లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు అని నమ్మాలి. 3వ దినాన తిరిగి లేచారు అని నమ్మాలి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమును మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారం 3వ దినమున యేసు పునరుత్థానుడు కాలేదు అని నమ్మే సమాజం ఉంది ఈ భూమి మీద. యెహోవా సాక్షులు. యేసు పునరుత్థానము కాలేదు అని వాళ్ళు చెప్తారు, మళ్ళీ యేసు తిరిగి వస్తాడట. ఎలా తిరిగి వస్తాడంటే యేసు లాంటి ఇంకొక వ్యక్తిని పంపుతారని వాళ్ళు చెప్తారు. అలాగే
విశ్వాసుల యొక్క పునరుత్థానాన్ని గురించి కూడా వాళ్ళు నమ్మరు. మనలాంటి వాళ్ళని ఎవరో తయారు చేసి లేపుతాడట. విచిత్రమైనటువంటి వాదన, యెహోవా సాక్షుల వాదన. కాబట్టి మొదట రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుందని నమ్మాలి. రెండవది, ఆ రక్తం చిందించడానికి పరిశుద్ధుడైన దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చారు నమ్మాలి. మూడవదిగా ఆయన కన్య మరియ గర్భాన జన్మించారు అని నమ్మాలి. నాలుగవదిగా ఆయన శిలువ యజ్ఞం చేశారు, లేఖనముల ప్రకారం ఆయన మరణించారు, తిరిగి లేచారు మూడవ దినాన అనే విషయాన్ని నమ్మాలి. పునరుత్థానుడయ్యాడు, మనల్ని కూడా పునరుత్థానంలోనికి నడిపిస్తారు అని నమ్మాలి. ఆదిమ సంఘానికి సమస్యలు ఎదురైనాయండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చారు. అందుకే వాళ్ళని కొట్టారు. అదొక్కటి లేకపోతే వాళ్ళని కొట్టరు, వాళ్ళకి హింస ఉండదు. అపోస్తలుల కార్యముల గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనం. చనిపోయిన యేసు అను ఒకని గూర్చి వివాదములు ఉన్నట్టు కనబడేను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్తున్నాడు, అందుకు వివాదం వచ్చింది. ఆయన చనిపోయి సమాధి చేయబడి అలాగే ఉండిపోలేదు. ఆయన తిరిగి లేచాడు, ఆయన సజీవుడిగా ఉన్నాడని పౌలు గారు పునరుత్థానాన్ని గురించి ప్రకటించారు. కాబట్టి ఆయన తిరిగి లేచాడు. కాబట్టి మనల్ని కూడా ఒకవేళ ఆయన రాకడకు ముందు మనం చనిపోతే మృతులైన వారు మొదట తిరిగి లేస్తారు అని తెస్సలోనికేయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో 15 నుండి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పుందేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. మేఘముల మీద కొనిపోబడ్డం ఏమిటి అంటే, చివరిగా సార్వత్రిక సంఘమంతా విశ్వసించవలసిన అత్యవసరమైన మరి ఒక విషయం, ఆయన తిరిగి వస్తారని నమ్మాలి. ఎలా తిరిగి వస్తారంటే మేఘముల మీద వస్తారు. నన్ను ఎలాగో తీసుకువెళ్తారంటే మేఘముల మీద తీసుకువెళ్తారు. ఎందుకని? అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. యేసు పునరుత్థానుడైన తరువాత ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము అని చెప్తూ 11 ఏమన్నాడు? గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వార్త చెప్పారు. కాబట్టి మనల్ని కూడా ఆయన ఎలాగ తీసుకువెళ్తారు? మేఘముల మీద తీసుకువెళ్తారు. ఈ విషయాన్ని నమ్మాలి. ఆయన తిరిగి వస్తారు, నన్ను తీసుకువెళ్తారు. ఎన్ని విషయాలు? మన పాపములు క్షమించబడాలి అంటే రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? పరిశుద్ధుడైన దేవుని కుమారునిదై ఉండాలి. ఆయన ఎలాగ భూమి మీదకి వచ్చారు? కన్య మరియ గర్భాన భూమి మీద జన్మించారు. కన్యకు జన్మించారని నమ్మాలి. అక్కడ కూడా చాలా భిన్న వాదనలు ఉన్నాయి. జన్మ పాపం లేదని ఇలాంటి అనేక వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన శిలువ యాగం చేసి లేఖనముల ప్రకారం సెలవులో మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు. అంటే పునరుత్థానం ఉన్నది అని నమ్మాలి. ఆయన పునరుత్థానుడు అయ్యాడు కనుక మనం కూడా ఆయన రాకడకు ముందు చనిపోతే పునరుత్థానం చెందుతాం. లేదు, సజీవులుగా ఉంటే ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది అని నమ్మాలి. అంతేకాదు, ఆయన మేఘముల మీద ఆరోహణమయ్యాడు, మరలా తిరిగి మేఘం మీదే తిరిగి వస్తాడు. కాబట్టి మనల్ని కూడా మేఘం మీద సజీవులైన వారిని మేఘముల మీద తీసుకువెళ్తాడని నమ్మాలి. ఇవి ఖచ్చితంగా నమ్మవలసిన అత్యవసరమైన విషయాలు. వీటిల్లో భిన్నాభిప్రాయాలు ఉంటే వాడు యేసును అంగీకరించిన వాడే కాదు.
క్రైస్తవుడు అని పేరు చెప్పుకున్నవాడే కానీ వాడు క్రీస్తును అనుసరించేవాడు కాదు. ఇక రెండవ భాగం, మీలో భిన్నాభిప్రాయములు ఉండక మానదు, అది మీ మంచి కోసమే అన్నాడుగా. ఎందుకనంటే అత్యవసరం కాని అనేక విషయాలు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. వాటి విషయంలో మనము భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నా దానివలన ఇబ్బంది లేదు. వీటిలో చేరక అన్నాడు కదా. ఈ మొదటి అత్యవసరమైన విషయాలలో నిబద్ధత నిష్ఠ కలిగి దైవభక్తి సాధన చేస్తూ ఆ ఉన్నతమైన మెట్టుకు చేరుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ మెట్లకు వెళ్తాం. ఇప్పుడు వాటిలో చేరక ప్రత్యేకించుకోమన్నాడే. కొన్ని విషయాలు ఉన్నాయి సార్వత్రిక సంఘంలో భిన్నాభిప్రాయాలు ఉండేటువంటి విషయాలు, ఏకత్వం ఉన్నా లేకపోయినా పర్వాలేనటువంటి విషయాలు. ఉదాహరణకు ఒక డినామినేషన్ వాళ్ళు చెప్తారు ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించు అని. వాళ్ళు వేసుకున్నారు, అవకాశం ఉంది, తప్పులేదు. మనం వేసుకోలేదు, తప్పులేదు. ఎందుకనంటే నీ రక్షణ అనేటువంటిది యేసు రక్తము మీద ఆధారపడి ఉంది, కానీ నువ్వు వేసుకునే వస్త్రాల మీద ఆధారపడి లేదు. ఇలాగూ అనేక విషయాలు, అలంకారాల విషయం. కొంతమంది కొన్ని డినామినేషన్ల వాళ్ళు పూర్తిగా ఒంటి మీద వీసమెత్తు కూడా ఏమీ అలంకరణ లేకుండా సుందరమైన అవయవాలకు మీకు అలంకరణ అక్కర్లేదు అనేటువంటి వచనాలను పట్టుకొని వారు ఏ అలంకరణ చేసుకోరు, కేవలం తెల్లటి వస్త్రాలు వేసుకొని సింపుల్గా ఉంటారు. మరికొన్ని డినామినేషన్లు రంగురంగుల వస్త్రాలు వేసుకుంటారు, వివిధ రకాలైన అలంకరణలు చేసుకుంటారు. అలాగని ఈ అలంకరణను బట్టి వారు కలిగి ఉన్న రక్షణను వారు పోగొట్టుకోరు. ఇప్పుడు తెల్లని వస్త్రాలు అంటే అది పరిశుద్ధతకు సంబంధించి, ఆత్మకు సంబంధించిన విషయం. ఏ మురికి లేకుండా బ్రతకమని. ఉదాహరణకు ప్రధాన యాజకుడైన అహరోనుకి ఇవ్వబడిన వస్త్రాలు ఏ రంగులో ఉన్నాయండి? వేరు రంగుల్లో, నీల, ధూమ్ర, రక్త వర్ణములతో. అలాగని అవి మనం వేసుకోమని నియమం ఉన్నదా? కాదు. నీకు అవకాశం ఉంది, తెల్లటి వస్త్రాలు వేసుకో, లేదు రంగు వస్త్రాలు వేసుకో. అవి నీ రక్షణకు ఆధారము కానే కాదు. అలాగే అలంకరణ విషయంలో కూడా మితముగా అలంకరించుకోమని అనేక లేఖనాలు చెబుతున్నాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 24వ వచనం, 6వ అధ్యాయం, అనేక వచనాలు, రోమపత్రిక 6వ అధ్యాయంలో అనేక వచనాల్లో నీ అలంకరణ మితంగా ఉండాలి. అంతరంగపు అలంకరణ అక్షయమైంది కనుక ఆ అంతరంగ పరిశుద్ధతను ఆయన చూస్తున్నాడు అని. అవునా? అలాగనే సమయపాలన, చాలామంది సమయపాలన చేయరు. అలాగని వాళ్ళు పరిశుద్ధులు కాదా, పరలోకం వెళ్ళరా అంటే ఖచ్చితంగా వెళతారు. ఎందుకంటే వాళ్ళ రక్షణ సమయాన్ని పాటించడం ద్వారా, క్రమాన్ని పాటించడం ద్వారా, జవాబుదారీతనం కలిగి ఉండడం ద్వారా వారి రక్షణ కలగలేదు. వీరికి అవకాశం ఉంది, మెరుగైన స్థితిలో దైవభక్తి సాధన చేస్తున్నారు, కానీ నువ్వు సమయాన్ని పాటించలేదు కాబట్టి నేను గేట్ వేస్తాను, క్రమాన్ని పాటించలేదు కాబట్టి, జవాబుదారీతనం కలిగి లేవు కాబట్టి నాకు సంబంధం లేదు, నువ్వు సంఘానికి రావద్దు అని అనడానికి ఎవరికి అధికారం లేదు. అది నిన్ను మెరుగుపరుస్తుంది, నీ భక్తి జీవితాన్ని, భక్తి సాధనను మెరుగుపరుస్తుంది. నువ్వు సమయాన్ని పాటిస్తే, క్రమాన్ని పాటిస్తే, జవాబుదారీతనాన్ని పాటిస్తే నీ భక్తి జీవితాన్ని మెరుగుపరుస్తుంది. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా భక్తి చేయడానికి అది నీకు ఉపయోగపడుతుంది. అలాగే సమర్పణ కలిగిన జీవితాలు, ప్రతిష్ట కలిగిన జీవితాలు, పానార్పణముగా పోయబడే జీవితాలు, ఇవి కూడా వారు దైవభక్తి సాధనను మెరుగైన స్థితిలో చేయడానికి ఉపయోగపడేది. ప్రతిష్ఠించుకోలేదని, రక్షణ పొందినాక ఒక్కరోజు కూడా నువ్వు ఉపవాసం ఉండలేదని ఆయన నిన్ను నెట్టివేయడు. ఆదివారం వచ్చి ఆదివారం వెళ్ళిపోతున్నావు, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తున్నావు, ఇంటి దగ్గర నమ్మకంగా దేవునితో నమ్మకంగా ఉన్నావు,
ఆ 4 అనుభవాలను నువ్వు సాధన చేస్తున్నావు. ప్రతి వారం ప్రభు బలలో పాల్గొని అపోస్తల బోధ సహవాసం బలలో పాల్గొనడం, ఎడతెగని ప్రార్థన అనుభవం ఇవి కలిగి ఉన్నావు. మధ్యలో నువ్వు రాలేకపోతున్నావు నీ పరిస్థితులను బట్టి. అలాగే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, పరలోకం వెళ్తావు. కానీ ఆ మెరుగైన స్థితిని పొందుకోలేదు, బహుమానాన్ని పొందుకునే అనుభవం నీకు ఉండదు. అందుకని పరలోకంలోనూ నెట్టివేస్తారని నేను చెప్పడం లేదు, బైబిల్ కూడా అలాగే చెప్పడం లేదు. అయితే ఇవన్నీ ఎందుకు అని అంటే మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. మరింతగా ఆయన నా కొరకు ప్రాణం పెట్టారు, ఆయన కోరుకున్న విధంగా ఆయన సమయాన్ని పాటించాడు కనుక నేను సమయాన్ని పాటిస్తాను. ఆయన అంతరంగ పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. ఆయనను చూసి కూడా ఈయన పాపులతో భోజనం చేస్తున్నాడు, త్రాగుబోతులతో ఆయన తిరుగుతున్నాడు అని ఆయన పైకి చూసిన వాళ్ళు తప్పుగా అనుకున్నారు. పౌలు గారిని అనుకున్నారు, భ్రష్టుడు అనుకున్నారు, శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నాడు అని అనుకున్నారు. కానీ ఆయన చెప్తాడు, పౌలు గారు చెప్తారు, ప్రభు చెప్తారు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా చెప్పగలరా అని. అంతరంగ పరిశుద్ధతను గురించి వాళ్ళు మాట్లాడారు. ఆ ఉన్నతమైన మెట్టును వాళ్ళు కలిగి ఉన్నారు. తర్వాత ప్రభు వాళ్ళ విషయం ఇక్కడ మనం ప్రతి వారం తీసుకుంటున్నాం, మరి కొంతమంది నెలకోసారి తీసుకుంటున్నారు. ఈ విషయంలో నెలకోసారి తీసుకునే వాళ్ళకు ఇక్కడ తీసుకునే వాళ్ళకి భిన్నాభిప్రాయం ఉంది. అలాగే నెలకొకసారి తీసుకునే వాళ్ళు పరలోకం వెళ్ళరు అని మనం ఏమైనా సిద్ధాంతం చేద్దామా? బైబిల్ అలాగే లేదు. అది వాళ్ళ విశ్వాసం, ఇది మన విశ్వాసం. మనకు అర్థమైనటువంటి విషయం ఇది వాళ్ళకి అర్థం కాలేదు కనుక వాళ్ళు అట్లా చేస్తున్నారు. ఆ చేస్తున్న భక్తి నమ్మకంగానే చేస్తున్నారు, యథార్థంగానే చేస్తున్నారు. ఇప్పుడు స్నానం చేయడం మంచిది, ప్రభు బలలో పాల్గొనడం అంటే ఆత్మను గడుపుకోవడం. ఎన్ని రోజులకు ఒకసారి స్నానం చేస్తే మంచిది? నేను నమ్ముతున్నాను పౌలు గారు నాకు చెప్పినట్లు వారానికి ఒకసారి స్నానం చేస్తే మంచిది అని. వాళ్ళు నెలకోసారి స్నానం చేశారు. నేను ఉన్నంత వారానికి ఒకసారి స్నానం చేసిన వాడు ఉన్నంత పరిశుద్ధంగా వాడు ఉండకపోవచ్చు, కానీ వాడు పరిశుద్ధుడే. వాళ్ళు దేవుని సంఘం అంటే ఏమిటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రకారం పరిశుద్ధపరచుటకును పరిశుద్ధపరచబడుటకు పిలువబడిన వారు. అంటే ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేది. అతను కూడా పరలోకం వెళ్తాడు. నెలకోసారి ప్రభు బలలో పాల్గొనేవాడు కూడా పరలోకం వెళతాడు ఖచ్చితంగా. ప్రతి వారం ఆత్మను గడుకొని గడగడలాడుతూ దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకొని ఇతను పరలోకం వెళతాడు. అయితే వాడు చేసిన క్రియలను బట్టి అక్కడ తీర్పు ఉంటుంది న్యాయపీఠం ఎదుట. నువ్వెంత పరిశుద్ధతను కలిగి ఉన్నావో, అవునా అండి? ఎంత జవాబుదారీతనాన్ని కలిగి ఉన్నావో, ఎంత క్రమాన్ని కలిగి ఉన్నావు. అలాగే రాకడ విషయంలో ఒక భక్తుడు ముందు అని నమ్ముతున్నాడు, ఒక భక్తుడు మధ్యలో అని చెప్తున్నాడు, ఒక వ్యక్తి ఏమో చివర్లో అని నమ్ముతున్నాడు. కానీ ఈ క్రమాలను పాటిస్తూ క్రీస్తు రక్తమును ఆశ్రయించి నమ్మకమైన దైవభక్తి చేసినప్పుడు ప్రభు రాకడలో వాళ్ళు ఎత్తబడతారని మనం నమ్ముదాం. ఎందుకనంటే ఒకవేళ ఫెయిల్ అయితే ఎలా ఫెయిల్ అవుతారు? ప్రభు రాకడ శ్రమల కాలానికి ముందు ఎత్తబడుతుంది అని నమ్మారనుకోండి, ప్రభు రాకడ శ్రమల కాలం మధ్యలోనో చివరిలోనో వచ్చిందనుకోండి, అక్కడ వచ్చే పోరాటానికి వీడు సిద్ధపడి ఉండలేదు కనుక అక్కడ వీడు ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అదే సిద్ధపడిన వాడైతే ఖచ్చితంగా ఫెయిల్ అవ్వడు, అలా నష్టపోతాడేమో. కానీ ఒకవేళ దేవుని కృపను బట్టి ఆ ముందు ఎత్తబడుతుందని నమ్మినవాడు దేవుని కృపను పొందుకొని శ్రమల కాలంలో ఆ పోరాటాన్ని ఎదుర్కొంటే, లేకుంటే హతసాక్షిగా చెప్పబడితే అతను కూడా ఎత్తబడతాడు. కాబట్టి అత్యవసరము కాని విషయాలు కొన్ని ఉన్నాయి. ఏకాభిప్రాయము కలిగి ఉండేటువంటి విషయంలో అత్యవసరము కాని విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ క్రీస్తు రక్తం చేత కడగబడేటువంటి విషయాల్లో ఆయన రక్తమును విశ్వసించడం, ఆయన శిలువ కన్యగర్భాన జన్మించారు అని, శిలువలో మరణించారు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారు, పునరుత్థానం మరలా తిరిగి రాబోతున్నాడని నమ్మేటువంటి విషయాల్లో భిన్నాభిప్రాయం లేదు. ఆయనతో సమాధాన పడాలి అంటే ఈ విషయాలు నమ్మాలి, ఆ విషయాల గురించి మారు మనసు పొందాలి, ఆ విషయాల గురించి ప్రార్థన చేయాలి. ఇందులో భిన్నాభిప్రాయం లేదు. భిన్నాభిప్రాయము కలిగి ఉండే విషయాలు అనేకం ఉన్నాయి. ఆ విషయాలను బట్టి నువ్వేరైతే. ఇప్పుడు మూలవాక్యం దగ్గరకు రండి. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20. ఎవడైనా నువ్వు వీటిలో చేరక, అవి మంచివే,
అవి మంచివే. ఏవి? ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలన్నీ మంచివే. బంగారము, వెండి, కర్ర, మట్టి పాత్రలు మంచివే. ఆ ఉన్నతమైన స్థితిలోనే పనిచేస్తున్నారు. అయితే వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల దేనికోసం? ఇంతకు మించి నేనేదో చేయాలి, చేయవలసిన దైవ కార్యం చాలా ఉంది, దానికోసం నేను రోషంతో తెగించి ముందుకు రావాలి అని ప్రత్యేకపరచుకుంటే దేవుడే పరిశుద్ధపరచు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఏలియా గారి కాలంలో ఎంతమంది ఉన్నారు పరిశుద్ధులైన వ్యక్తులు? బయలుకు మోకాళ్ళునక, బయలును ముద్దు పెట్టుకొనక యెహోవాను ఆరాధించేవారు ఎంతమంది ఉన్నారు? వారిలో నుండి ఏలియా ప్రత్యేకించబడ్డాడు. 2 తలంపుల మధ్య ఉన్న ప్రజలను ఈ 7,000 మంది ఒక తలంపు క్రిందే ఉన్నారు యెహోవా దేవుడు అని. కానీ మిగిలిన వాళ్ళు 2 తలంపుల మధ్యలో ఉన్నారు. నేనొక్కడినే ఆ ఒక్క తలంపు క్రింద ఉండడం కాదు, నాతో ఉన్న వారందరూ కూడా ఒక్క తలంపు క్రిందకి రావాలని తను తాను ప్రత్యేకించుకుంటే తనకేమిచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఏంటా వాగ్దానం? ఆకాశం మూయడానికి, ఆకాశం తెరవడానికి. తను ప్రత్యేకపరచుకునేలా అతన్ని పరిశుద్ధపరచి యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా సిద్ధపరచి ఏలియా ద్వారా 2 తలంపుల మధ్య తడబడుతున్న ప్రజలను ఒక తలంపు క్రిందకు తీసుకొచ్చాడు. అలాంటి సమస్య ఈనాడు క్రైస్తవ సమాజంలో ఉందా లేదా? ఉంది. కాబట్టి మిగిలిన సార్వత్రిక సంఘంలో, మన చుట్టూ ఉన్న సంఘాల్లో, లేదు మనకివ్వబడిన దేవుని సంఘంలో బంగారు పాత్రలు ఉన్నారు, వెండి పాత్రలు ఉన్నారు, చెక్క పాత్రలు ఉన్నారు, మట్టి పాత్ర. వాళ్ళు పరిశుద్ధంగానే బ్రతుకుతున్నారు, యథార్థంగా బ్రతుకుతున్నారు, దేవుని కొరకు సమర్పణ ప్రతిష్ట కలిగిన జీవితాలే జీవిస్తున్నారు. దేవత్వాన్ని కలిగి ఆయన సారూప్యంలోనికి చెక్కబడేదానికి అప్పగించుకొని దినదినము నూతన పరచబడుతున్నారు. ఆ మెట్టులో నుండి దేవుని సార్వత్రిక సంఘంలో ఇలాంటి సమస్యలు ఉన్నాయి, నేను ఒక్కడనే కాదు ఈ సత్యాన్ని నమ్మేది, వాళ్ళు కూడా నమ్మాలి అని నిన్ను నువ్వు వాళ్ళలో చేరక వేరుపరుచుకుంటే ప్రభు నిన్ను పరిశుద్ధపరచు. అంతకుముందు పరిశుద్ధపరచబడితేనే నువ్వు వెండి పాత్రగా అయ్యావు. దేవుడు వాడుకున్న మట్టి పాత్ర, చెక్క పాత్ర లేకుంటే వెండి పాత్రగాను బంగారు పాత్రగాను అయ్యావు. అంటే పవిత్రపరచబడ్డం అనే ప్రక్రియ కూడా వేరు అంతస్తుల్లో. వేరు చేయబడుట అనే అంతస్తు 2 స్థాయిల్లో ఉంది. 1 లోకము నుండి వేరు చేయబడడం, 2 దేవుని సంఘములో ప్రత్యేకించబడినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారే, బంగారం, వెండి, చెక్క, మట్టి పాత్రలు, ఈ స్థాయిలో నుండి వేరు చేయబడ్డం. ఏలియాలాగా వేరు చేయబడినటువంటి మెట్టు, ఇది ఉన్నతమైన మెట్టు. యజమానుడు వాడుకుంటూ అర్హమైన పాత్రగా సిద్ధపరచబడి, పరిశుద్ధపరచబడి, అంటే దానికి అత్యధికమైన పరిశుద్ధత కావాలి. అవునండి. రిబ్కా గారి సన్నివేశం ఏమిటి? రిబ్కా గారి సన్నివేశం ఆయన అన్నారు, ఎలియాజర్ గారు ఆదికాండం 24వ అధ్యాయంలో నాకు నీళ్లు పోయమన్నాడు. అప్పుడు అమ్మగారు ఏం చేశారు? నీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తానని. అది చేయడం ద్వారా, ఆ పనిలో తను ప్రత్యేకించుకోవడం ద్వారా దేవుడు ఏం చేశాడు? ఆమెను తీసుకువెళ్ళి వంశావళిలో చేర్చాడు. ఆమె ద్వారా సకల వంశములు ఆశీర్వదించబడడానికి శారా గారి తర్వాత రిబ్కా గారిని, రిబ్కా గారి తర్వాత యాకోబు భార్య, యాకోబు కుటుంబాల ద్వారా 12 గోత్రాలను ఆశీర్వదించారు. అవును కదా. దావీదు గారు ఏం చేశారు? ఇదిగో రాజకుమార్తెను మికాల్ నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి ఫిలిస్తీన్ల 100 ముందోళ్ళు తెమ్మన్నాడు. ఈయన ఏం చేశాడు? 200 ముందోళ్ళు. జ్ఞాపకమేనా వచనాలు? జ్ఞాపకమేనా? సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 18-19లో చూపిస్తాను ఆ వచనం. ఆ 18వ అధ్యాయం 25వ వచనం.
ఓలిని కోరక 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడను. సౌలు అనేకుల మాటలు దావీదునకు తెలియచేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిస్తీన్లో 200 మందిని హతం చేసి వారి ముందోళ్ళు తీసుకువచ్చి రాజునకు అల్లుడికై కావలసిన లెక్క అడిగింది 100. గడువు టైం పెట్టారు, ఆ టైం కన్నా ముందుగా. ఇది తను తాను ప్రత్యేకపరచుకోవడం. ఇదే మాట మనకి క్రొత్త నిబంధనలో చెప్తాడు. ఏం చెప్తాడు? ఎవడైనాను 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. పై వస్త్రం అడిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం ఈ మాట. 40వ వచనం. పై వస్త్రం కూడా ఇచ్చిపోయాము. అంటే ఒక పని చేయవలసిన అవసరం ఉంటే దానికి అవసరమైన దైవ కార్యం ఏది అందుబాటులో ఉందో అది చేయాలి. తర్వాత ఎవడైనా 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన వాళ్ళ వాంతో కూడా. ఇవన్నీ మనం ధ్యానం చేసినటువంటి అంశాలు. అంటే నా ఈ మాటల యొక్క సారాంశం ఏమిటి అంటే, ఆదివారం రోజు ఏ సంఘాలలో ఆయా సంఘ కాపర్లు వాళ్ళని ఎలా నడిపిస్తున్నారో అలా నడవనిద్దాం. ఆ విషయంలో మనం వివాదాలు పెట్టుకోవాలి. ఆ విషయాల్లో ఏదైనా సందర్భం వచ్చి ఈ విషయంలో సత్యమేది అని వాళ్ళు అడిగితే, లేకుంటే ఆ ప్రశ్న వస్తే అప్పుడు లేఖన సారాంశ సత్యాన్ని వాళ్ళకు చెప్పాలి. ఆ విషయంలో మనకి భిన్నాభిప్రాయాలు. ఆ తర్వాత అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత మనం లోకంలోనికి వెళ్ళినప్పుడు అతడు ఏ డినామినేషన్కి చెందిన వ్యక్తి అయినా అతడు క్రీస్తు రక్తం చేత కడగబడిన వ్యక్తి. అతడు మన సహోదరుడు, అతన్ని మనం ప్రేమించాలి. ఆ విషయంలో ఏకత్వాన్ని మనం కలిగి ఉండాలి. ఏకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుని పక్షంగా సువార్త ప్రకటించగలుగుతాం. అపవాది యొక్క తంత్రములు ఎదిరించగలుగుతాం. అపవాది క్రియలను లయం చేయగలుగుతాం. సిద్ధాంతపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి మాట్లాడే సందర్భం రావాలి అంటే వారికి సత్యాసక్తి ఉండాలి, మనకు సత్యాసక్తి ఉండాలి. సత్య విషయమైన ప్రేమ వారు కలిగి ఉండాలి, మనం కలిగి ఉండాలి. అది లేకుండా నేను చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఇదెక్కడ గొడవరా బాబు అని మనం ద్వేషించే ప్రమాదం. అలా కాకుండా ప్రత్యేకించుకొని ఆ సత్యాన్ని నేను తెలుసుకోవాలి అని, ఇదిగో ఈ సహోదరులు ఈ సత్యాన్ని నమ్ముతున్నారు, ఆ సత్యం నమ్ముతున్నారు. దేవుడు అవునని కాదనేవాడు కాడు. వీటిల్లో ఏది సత్యమని నేను లేఖనాలను పరిశీలించి తర్కించి ఆ సత్యాన్ని నేను ఎరిగి ఉండడం, నేను సత్యాభిలాషను కలిగి ఉండడం. దాని కొరకు నేను ప్రత్యేకించుకున్నప్పుడు ఆయన నన్ను పరిశుద్ధపరిచి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కొరకు, సత్కార్యం కొరకు నన్ను సిద్ధపరుస్తాడు. ఒక దినాన ఏలియాను ఆహాబు సన్నిధికి తీసుకువెళ్ళినట్లు నన్ను ఆ సత్యాన్ని స్థాపించడానికి ఆ పరిస్థితుల్లోకి నన్ను అభిషేకించి తీసుకెళ్తాడు. అది యజమానుడు వాడుకుంటకు యోగ్యుడైన పాత్రగా దేవుడు వాడుకుంటాడు. సత్కార్యము, సత్యమును అనుసరించి చేసేటువంటి కార్యం. కాబట్టి మనము వెండి బంగారు పాత్రలుగా ఉండి, చెక్క మట్టి పాత్రలుగా ఉండి సంతోషించి ప్రభువానికి స్తోత్రమని మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, మన యథార్థతను కాపాడుకుంటూ దేవునికి నమ్మకమైన భక్తి చేయడం ఒక మెట్టు. అందులోండి ప్రత్యేకించుకొని దేవుని చేత పరిశుద్ధపరచబడి దేవుడు వాడుకుంటకు అర్హమైన పాత్రగా దేవుని చేత సిద్ధపరచబడి తగిన సమయంలో దేవుని చేత వాడబడ్డకు మనం ప్రత్యేకించుకోవడం. అందుకోసం నేను ఎక్కువ సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఎక్కువ సమయం నేను ప్రార్థనలో గడపాలి. ఆ సత్యాన్ని గురించి దేవుని యొద్ద నుండి ఆ ప్రత్యక్షతను నేను పొందుకోవాలి, ఆ జ్ఞానాన్ని నేను పొందుకోవాలి, ఆ సత్యమునందు నేను ప్రతిష్ఠించబడాలి, నేను సిద్ధపడి ఉండాలి అనే తపన తృష్ణ కలిగి ఎవరైతే ఉంటారో వారిని దేవుడు పరిశుద్ధపరిచి తగిన సమయంలో వాడుకుంటాడు. కాబట్టి దేవుని వాక్య సారాంశ సత్యమంతా మనకు భిన్న అభిప్రాయాలు, భిన్న భావాలు కలిగిన వచనాలుగా కనపడతాయి. కానీ వాటన్నిటి వెనుకున్న భావం ఒక్కటే, ఆయన అవునని కాదని వాడు కాదు. ఆయన ఏం చెప్తున్నాడు? మీరు
ఏక మనసు కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు అన్నట్లుగా, నువ్వు నాకు ఇచ్చిన మీరు నాతో కలిసి ఉన్నారు, నేను నీవు ఒకలాగా ఉన్నట్టు వారు నాతో ఏకమై ఉండాలని ప్రార్థన చేశాడు. ఆత్మ కలిగించు ఐక్యత. ఇది ఒక మెట్టు. ఏ విషయంలో? రక్షణ పొందుకోవడం, రక్షణ ప్రణాళిక విషయంలో ఏకత్వాన్ని మనం భూమి మీద ఉన్న క్రైస్తవ సంఘంలోని ప్రతి విశ్వాసితో కూడా యేసు ప్రభు దేవుడని ఎవరిని అంగీకరిస్తున్నారో, ఆయన రక్తాన్ని అంగీకరిస్తున్నారో, ఆయన కన్యగర్భాన జన్మించారని అంగీకరిస్తున్నారో, ఆయన సెలవులో మరణించి 3వ దినాన్ని పునరుత్థానుడై లేచాడు, ఆరోహణమై వెళ్ళాడని విశ్వసిస్తున్నారో, ఆయన మరలా తిరిగి రాబోతున్నాడని విశ్వసిస్తున్నారో, నన్ను తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు, నాకు ఆ పునరుత్థానపు శక్తి, బలము, జ్ఞానము ఇస్తారని నమ్ముతున్నారో, ఆ విషయంలో మనం అందరితో ఏకత్వాన్ని కలిగి. అయితే అది ఆ బంగారం మెట్టు, వెండి మెట్టు, యజమానుడు వాడుకునే పాత్రల మెట్టు. దానిలో నుండి వాటిలో చేరక, అంటే అవి వద్దు అని కాదు. ఆ మెట్టులో చేరక అంటే అవి వద్దు అని కాదు. ఆ మెట్లో ఉండి మరింత ప్రత్యేకమైన పని. ఎంతోమంది ఇలాంటి భిన్నాభిప్రాయాల్లో ఉన్నారు. సత్యం కొరకు అన్వేషిస్తున్న వారు ఉన్నారు, సత్యాభిలాష కలిగిన వారు ఉన్నారు, వారికి సత్యం చెప్పేవాళ్ళు లేరు. ఎండిపోయిన జీవితాలు జీవిస్తున్న వారు ఉన్నారు. మన భక్తుడు అంటున్నాడు, మన దగ్గరికి వచ్చే విశ్వాసం చదువుకున్న వ్యక్తే, విద్యావంతుడే, చిన్నప్పటి నుండి దేవుని భక్తిలో ఉన్నవాడే. పాత నిబంధనలు యెహోవా అని ఉన్నాడు, క్రొత్త నిబంధనలు యేసు అని ఉన్నారు. ఆయన ఎవరు, ఈయనెవరు? ఆయన తండ్రి, ఈయన కుమారుడు. ఆ విషయంలో స్పష్టత లేదు. ఇలాంటి వాటిని నేను పరిష్కరించాలి అంటే అందరిలాగా నేను భక్తి చేసుకుంటూ వెళితే ఎలా? దాని గురించిన సత్యాన్ని నేను అన్వేషించాలి. ఆ సత్యమునందు నేను ప్రతిష్ఠించబడాలి. ఎప్పుడైతే ఆ సత్యమునందు నేను ప్రతిష్ఠించబడి ఉన్నానో, అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎంతో సులువుగా దానికి సమాధానం చెప్పగలుగుతాం. ఎలా చెప్పగలుగుతాం? ఆ ప్రత్యేకతను నేను కలిగి ఉన్నప్పుడు ఆయన నన్ను పరిశుద్ధపరిచాడు, ఆ విషయంలో ఆయన సిద్ధపరిచాడు. ఆ సమయంలో ఆయన చేతిలో పాత్రగా నన్ను వాడుకుంటాడు. ఆ రోజు చెప్పగలిగాను సంతోషపడి. చాలామంది సేవకుల దగ్గర నేను ఈ సమాధానం పొందుకోలేకపోయానండి, మీ దగ్గర అది ఆ సమాధానాన్ని పొందుకోగలిగా. ఆ యవనస్తుని యొక్క సాక్ష్యం అది. అలాగూ నీవు ఈ భక్తి చేస్తూ ప్రత్యేకించుకొని యజమానుడు వాడుకుందుకు అర్హమైన పాత్రగా సిద్ధపరచబడి, పరిశుద్ధపరచబడి, సిద్ధపరచబడినప్పుడు దేవుడు నిన్ను ప్రత్యేకమైన తరగతిలో చేరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఏలియా గారు మనము ఒకటా? 7,000 మంది ఏలియా గారు ఒకటా? కాదు. అలాగే దావీదు గారు, దావీదు తరంలో ఉన్న మిగిలిన వారు ఒకటా? కాదు. పౌలు గారు తరంలో ఉన్న పౌలు గారు ఒకటా? కాదు. పౌలు గారి స్థాయి వేరు, ఆయన మిగిలిన వారిలో నుండి ప్రత్యేకించు. అంత మాత్రాన ఆయన బంగారము, వెండి విలువ కలిగిన పాత్రల వల్లే లేరు అని అర్థమా? కాదు. ఆ అనుభవాన్ని మెయింటైన్ చేస్తూనే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఆయన ప్రత్యేకించుకున్నారు. దేవుడు ఆయన వాడుకున్నారు. 100 అధ్యాయాలు ఉన్న 14 పత్రికలు రాయడానికి ఆయన వాడుకున్నాడు. కాబట్టి ఇవన్నీ మనం చేయాలి అంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మచేత నడిపించబడినప్పుడే ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అని మనకు అర్థమవుతుంది. ఆయనే మనల్ని ఉపయోగించుకొని మాట్లాడు. అప్పటి వరకు నిన్ను ఏ స్థానంలో ఉంచితే ఆ స్థానంలో, బంగారు పాత్ర స్థానంలో డైనింగ్ టేబుల్ మీద ఉంచాడు, అక్కడే ఉండు. లేకుంటే చెక్క పాత్రగా ఉంచాడా,